నలుగురు స్నేహితులు సిద్ధార్థ, భావన, శ్రీరామ్, అభిరామ్ కొత్త ప్రయోగాలను చేయడం ఇష్టపడేవారు. ఒకరోజు వారు ఒక రాకెట్ తయారు చేశారు. కానీ ఇది సాధారణ రాకెట్ కాదు. ఇది నక్షత్రాల మధ్య విహరించగలదు. ఆ స్నేహితులు రాకెట్లోకి ఎక్కి కౌంట్ డౌన్ మొదలైంది. 5, 4, 3, 2, 1. లిఫ్ట్ ఆఫ్. రాకెట్ భూమిని వదిలి నక్షత్రాల మధ్యకి దూసుకుపోయింది. వారందరూ ఆశ్చర్యంతో ఆకాశం వైపు చూస్తున్నారు. కొన్ని గంటల ప్రయాణం తరువాత వారి ముందుకు ఒక రంగుల కాంతులతో మెరిసే గ్రహం కనిపించింది. చుట్టూ చాక్లెట్ కొండలు, కాండీ వృక్షాలు, జెల్లీ నదులు. ఇది కాండీ గ్రహం. వారు ఐస్ క్రీం కొండలపై స్కేటింగ్ చేశారు, చాక్లెట్ నదిలో ఈత కొట్టారు, కారామెల్ బంతులతో క్రికెట్ ఆడారు. ఇది నిజంగా స్వీట్ అడ్వెంచర్. మిఠాయిల మధ్య నుంచి షుగర్ మాన్స్టర్ బయటకొచ్చాడు. అతను పెద్దదిగా ఉండి టోఫీ చేతులు, లాలిపాప్ కాళ్లు కలిగి ఉన్నాడు. మీరు నా రాజ్యంలో ఎందుకు ఉన్నారు అని గర్జించాడు. షుగర్ మాన్స్టర్ అన్నాడు, మీరు ఇక్కడ నుండి బయటపడాలంటే నా పజిల్ తీర్చండి. ఏది ఎక్కువ తీపిగా ఉంటుంది, బెల్లం, చాక్లెట్ లేదా స్నేహితుల మధ్య ప్రేమ? అభిరామ్ చిరునవ్వుతూ చెప్పాడు, స్నేహితుల మధ్య ప్రేమనే నిజమైన తీపి. షుగర్ మాస్టర్ నవ్వుతూ మెరిసిపోయాడు. సరైన సమాధానం. మీరు వెళ్ళవచ్చు. స్నేహితులు రాకెట్కి చేరుకుని భూమికి తిరిగి ప్రయాణించారు. ఆ అనుభవం ఎప్పటికీ వారి జీవితంలో మధురమైన జ్ఞాపకంగా మారిపోయింది. ఎండింగ్ మొరల్: అసలైన తీపి చాక్లెట్లో కాదు, స్నేహితులతో పంచుకునే ఆనందంలో ఉంది.